అధికారులను తప్పుదోవ పట్టించిన ఓ వ్యక్తి కాలనీని సాగుభూమిగా చూపుతూ పరిహారం రాబట్టుకున్నాడు. అంతేకాదు అంతకుముందు ఎంచక్కా రుణాలు కూడా పొందాడు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. అనంతపురం జిల్లా నల్లచెరువులో ఓ పాత్రికేయుడు 20 ఏళ్ల కిందట ఇల్లు నిర్మించుకున్న ఓ కాలనీకి ఏకంగా ఆన్లైన్ 1B పొంది సాగుభూమిగా చూపుతూ పెట్టుబడి రాయితీ పరిహారం పొందాడు. నల్లచెరువులో 1998లో 6 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి కొందరు నేత కార్మికులు కాలనీ నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పెట్టుబడి రాయితీకి సంబంధించి ఈ కాలనీ భూములకు పరిహారమిచ్చినట్లు జాబితాలో ఉంది. జాబితాలో సర్వే నంబర్లు చూసిన గ్రామస్తులు ఈ విషయంపై మరింత సమాచారం సేకరించగా అసలు విషయం బయటపడింది. రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మరింత సమాచారాన్ని రాబట్టిన గ్రామస్తులు ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టారు. పాత్రికేయుడు తన భూమిగా చెబుతున్న దానిలో 6.42 ఎకరాలు నివాస ప్రాంతాలున్నాయని రెవెన్యూ అధికారులు తేల్చారు. రెవెన్యూ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ సహకారంతో ఆన్లైన్లో భూమిని చేర్పించుకుని పరిహారం పొందినట్లు అధికారులు తెలిపారు. గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని చూస్తే చాలా ఎక్కువగా పాస్బుక్ చేసుకున్నాడు. ఆ ముందు విలేకరుగా ఉండే పేపర్ అడ్డ పెట్టుకుని 8 ఎకరాల 29 సెంట్లు తీసుకున్నాడు. అంటే గవర్నమెంట్ 10 లక్షల వరకు నష్టం చేసి చాలా ఫ్రాడ్ గా చేసినాడు. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అతని మీద రికవరీ పెట్టి అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా ఉన్నాం. మేము ఏమన్నా పొరపాటుగా ఇచ్చింది మేము కూడా దానికి బైండ్ ఓవర్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాను. నేను వెరిఫై చేసినాను. ఇప్పుడు మా పాస్బుక్లు ఇచ్చిన విస్తీర్ణానికి ఆన్లైన్ విస్తీర్ణానికి తేడా ఉంది. దాదాపు 6 ఎకరాలు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ ఉంది. ముందు తహసీల్దార్ అది డేట్ చూడాలి. డీటెయిల్ చూస్తే 50 పీరియడ్లో కరెక్షన్ జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి ఒక 3 years బ్యాకే ఉంది. దాని మీద విచారణ చేపిస్తున్నాం. ఇప్పుడు 14 15 అనేది మనము రిపోర్ట్ తీస్తే అక్కడ వస్తాయి. రిపోర్ట్ పై అధికారులు రాస్తాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీసుకుంటాం. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా క్రాప్ బుకింగ్ నమోదు చేసి పెట్టుబడి రాయితీని చెల్లిస్తున్నామని చెబుతున్న అధికారులు నివాస ప్రాంతాల్లో క్రాప్ కటింగ్ ఎలా చేశారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటలు సాగు చేసిన రైతులకు 2000, 4000 మంజూరు చేసిన అధికారులు ఇళ్లను సాగుభూమిగా చూపిన వారికి 20,000కు పైగా పరిహారం ఎలా చెల్లించారంటూ ప్రశ్నిస్తున్నారు. నేను 5 ఎకరాలు పంట పెట్టినా, నేను లక్షపోయినా నాకు 4,800 పడినది. 2 ఎకరాలు పోయినది. 8 ఎకరాలు అయితే 8 సెంట్లకు లిస్టులో చూపించినారు. 2 ఎకరాలకు శాంక్షన్ అయిందని. దానికి ఇప్పుడు 6,000 రూపాయలు నా అకౌంట్లో పడింది. హెక్టార్ 10,000 లెక్కన అన్నారు. నాకు 6,000 రూపాయలు అకౌంట్లో పడింది. ఇంకా తక్కిన భూమికి ఎట్లా సార్ నా పంట నష్టం? అది ఎక్కడ పోయిందని 30,000 ఇస్తామని చెప్పినారు. 2,400 ఇచ్చినారు అంతే. ఇంటిలు చేసుకుని ఆయన ఊరు కొత్త అయినంత వీళ్ళు మేము కాదంటారు. ఇల్లు నల్ల చెరువు నాకు 2 ఎకరాల 40 సెంట్లు ఉంది. అయినా 75 సెంట్లు మాత్రమే 1 వీక్ ఎక్కింది. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. పాత్రికేయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయన తీసుకున్న సొమ్మును తిరిగి రాబట్టాలని స్థానికులు కోరుతున్నారు.